మీకు నేను క్రిస్పీగా ఉండే మైదా బిస్కెట్స్ చేసి చూపిస్తానండి. చూసారా ఎంత క్రంచీగా ఎలా ఉన్నాయో. వీటిని మైదా, కొంచెం పల్లీ పౌడరు, ఎండుమిర్చి, ఇంతేనండి. కొంచెం నెయ్యి వేసాను. చూసారా ఎంత కరకరలాడితే ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇలాంటి ఈ మైదా బిస్కెట్స్ ఈరోజు మీకు నేను చేసి చూపిస్తాను. టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను సమ్మర్లో ఈవినింగ్ స్నాక్ ఒకటి చేసి చూపించబోతున్నానండి. అది మైదాతో. పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్కైనా తీసుకోవచ్చు, లేదా పిల్లలకి స్కూల్కి స్నాక్స్గా బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు. అలాంటి మైదా బిస్కెట్స్ ఈరోజు మీకు నేను చేసి చూపిస్తానండి. దానికోసం నేను ముందు 1 అరకిలో మైదా తీసుకున్నాను. ఈ మైదాలోకి నేను కొంచెం పల్లీలు, ఎండుమిర్చి కొద్దిగా వేయించి ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పెట్టారండి. ఆ పౌడరు దీంట్లో కలిపేస్తాను. సాల్ట్ వాటర్లో వేసి ఉంచుకున్నానండి. ఈ సాల్ట్ వాటర్ మనం దీంట్లో వేసుకోండి. సాల్ట్లా వేయటం కన్నా వాటర్లో కలిపేస్తే బాగా కరిగిపోతుందని సాల్ట్ వాటర్లో వేసాను. ఇప్పుడు సరిపడగా సాల్ట్ వాటర్ దీనికి ముందు ఈ రెండు పౌడర్లు, మైదా, ఈ పల్లీ పౌడర్ రెండు ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. రెండు బాగా కలిసిపోయిన తర్వాత కొంచెం కొద్దిగా నెయ్యి వేసుకుంటే మనకి గుల్లగా వస్తాయండి, బాగుంటుంది. ఈ నెయ్యిలో ఆ పిండి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత అప్పుడు సాల్ట్ వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వాటర్ సరిపడగా వేసుకుని కలిపేసుకోవాలండి. మెత్తగా మనం చపాతీ పిండి మాదిరిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో మనకి రావాలండి ముద్ద. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని, సాల్ట్ సరిపోతే కనుక మామూలు వాటర్ పోసుకుని మనం ఇప్పుడు చపాతీ పిండి కలిపినట్టుగా ముద్దగా కలుపుకోవాలి. మెత్తగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని దీని మీద మూత పెట్టేసి 10 నిమిషాలు మనం దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుంటే నానుతుంది. అప్పుడు మనం చిన్న బిస్కెట్స్ లాగా చేసేసుకుందాం. ఇప్పుడు పిండి ఇలా సాఫ్ట్గా అయిపోయింది కదండి. దాన్ని చిన్న బాల్స్ లాగా చేసి, లేదా ఒకసారి కొంచెం పెద్ద చపాతీలా చేసేసుకుని మనం దాన్ని రౌండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఎలా అయినా సరే ముందు చిన్న బాల్స్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఈ బాల్స్ని కొంచెం పొడి పిండిలో అద్దుకుని మనం చపాతీలాగా ఒత్తుకొని, మరీ పలచగా కాదు, మరీ దళసరిగా కాదు, అలా మీడియంగా మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఈ మూతతోటి మనం ఇలా రౌండ్గా చిన్న బిస్కెట్స్ లాగా చేసేసుకున్నాము. ఆ ఎక్స్ట్రా పిండి మళ్ళీ మనం ముద్ద చేసేసుకుని మళ్ళీ ఇంకొక చపాతీలాగా ఒత్తేసుకోవచ్చు. అంటే షేప్ బాగా వస్తుందని నేను ఒక మూతతోటి అలా చేస్తున్నాను. నేను చిన్నవి అలా మనం ఆ ఎక్స్ట్రా పిండి అంతా ఇలా తీసేసుకోవచ్చు. రౌండ్ షేప్లో వస్తాయని అలా చేశాను అన్నమాట. ఇప్పుడు ఇలా మనం అన్ని బాల్స్ చపాతీలా ఒత్తేసుకుని ఇలా చిన్న బిస్కెట్స్ లాగా చేసి స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకున్నాండి. ముందు మనం కొంచెం హైలో పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత అప్పుడు మనం సిమ్లోకి మార్చేసుకోవాలి. ఎందుకంటే హైలోనే వేయిస్తే కనుక మాడిపోతాయి. అందుకని ముందు కొంచెం ఆయిల్ హీట్ అయ్యేంత వరకు నేను హైలో పెడతాను. ఇలా నేను చిన్న బిస్కెట్స్ లాగా వీటిని రెడీ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు వీటిని మనం ఒక్కొక్కటే జాగ్రత్తగా దీంట్లో వేసుకుందాము. ఈ మధ్యలో నేను ఈ పల్లీలు, కొంచెం ఎండుమిర్చి మిక్సీ పెట్టి వేసాను కదండి, మంచి టేస్ట్తో ఉంటాయండి. ఇవి చూడండి చక్కగా ఎలా పొంగుతున్నాయో. ఇవి చక్కటి స్నాక్గా ఉంటుందండి. పైగా బయట కొనుక్కునే కన్నా ఇలా ఇంట్లో మనమే చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. వీటిని ఇలా రెండు వైపులా ఎర్రగా కాలనిద్దాము. కొంచెం చక్కగా పొంగుతున్నాయి. చూసారా, కొంతమంది ఇంట్లో నువ్వులు కూడా వేస్తారు. నేను పల్లీలు ప్లస్ ఎండుమిర్చి వేసాను. మరి చప్పగా కాకుండా కొంచెం లైట్గా కారంగా ఉంటాయని.
చూడండి ఇలా చక్కగా ఎర్రగా వేగిపోయాయి కదా. వీటిని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. అలాగే మిగిలినవన్నీ కూడా మనం వేసుకుందాం. మళ్ళీ ఇలా మనం ఈ బిస్కెట్స్ అన్నీ కూడా వేసి చక్కగా పొంగుతూ మంచి క్రిస్పీగా కరకరలాడుతూ చాలా చక్కటి మైదా బిస్కెట్స్ రెడీ అయిపోయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.